మన ధర్మంలో ఎందరో మహాపురుషులు పుట్టారు. ఎందరో మహాత్ములు ఎన్నో గ్రంథాలను రచించారు. దురదృష్టవశాత్తు మన ధర్మం అంతా కూడా ఏకత్రాటిపై నడవకుండా ఎవరైతే మహానుభావులు ఒక్కొక్క మహాగ్రంథాన్ని, ఒక్కొక్క మహా విషయాన్ని వారు కనుగొన్నారో భగవంతుని కొరకు మనల్ని చేరువ చేసేందుకు వారు కొన్ని మార్గాలను వారు ఉపదేశించారు. వారు ఉపదేశించినటువంటి మార్గాలను తమ భక్తులకు వాళ్ళు తెలియజేయడానికి కొన్ని మార్గాలను మనకు చూపించారు. సాధారణమైనటువంటి వ్యక్తులు అటువంటి మార్గాలను అనుసరిస్తూ ఎవరైతే ఆ భగవంతుని గురించి చెప్పారో వారు ఒక ధర్మానికి చెందిన వారని, అది ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మమని, ఇది మన హైందవ సంప్రదాయము కాదని ఇప్పుడు వాదిస్తున్నారు. వాస్తవానికి అదంతా కూడా మన హైందవ సంప్రదాయమే. వారు ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి మనకు వివిధ మార్గాలను తెలియజేయడమే జరిగింది, కానీ మరొక ధర్మానికి వాళ్ళు నడిపించలేదు. వాళ్ళు మహానుభావులే, పరమ పురుషులే. వాళ్ళు తెలియజేసినటువంటి మార్గము భగవంతునికి తొందరగా చేరువ కావడానికి కొన్ని మార్గాలను మనకు ఉపదేశించారు. సులభంగా మనకు ఈ మార్గం ఉంటుందని వాళ్ళు ఉపదేశించడం జరిగింది. కానీ అది హైందవ ధర్మానికి భిన్నమైనది కాదు అని మనం తెలుసుకోవాలి. ఎందరో సాధువులు, సత్పురుషులు అందరూ కూడా భగవంతుని చేరుకోవడానికి ఎన్నో గ్రంథాలను రచించారు, ఎన్నో మార్గాలను మనకు తెలియజేశారు. కానీ అది హైందవ ధర్మానికి భిన్నం కాదని మనం గట్టిగా తెలుసుకోవాలి. వాస్తవానికి నువ్వు హైందవుడవు, హైందవ ధర్మానికి సంబంధించిన విషయాలనే వీరందరూ తెలియజేయడం జరిగినది. వాళ్ళు కొన్ని గ్రంథాలను, కొన్ని మార్గాలను మాత్రమే మనకు తెలియజేశారు తప్ప ఇది హైందవ ధర్మానికి విరుద్ధమైనది కాదు, హైందవ ధర్మానికి భిన్నమైనది కాదు. ఇది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. భిన్నమైన వారని, ఇది భిన్నమైన ధర్మమని మనకు ప్రచారం చేస్తున్నారు. అది వాస్తవము కాదు, అది అవాస్తవము. హైందవ ధర్మంలో పరమాత్మను తెలుసుకోవడానికి వాళ్ళు కొన్ని గ్రంథాలను, కొన్ని మార్గాలను, కొన్ని పద్ధతులను తెలియజేయడం జరిగింది. దాన్ని తమ శిష్యుల ద్వారా వ్యాప్తి చేయడం జరిగింది. అంతేకాని అది ప్రత్యేకమైన ధర్మము కాదు.